ఈరోజు యేసు ప్రభువారు శిలువలో పలికిన ఆ 7 మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క బోధలు సర్వమానవాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అయితే ఆఖరిగా ఆయన సర్వమానవాళి కొరకు మానవుని యొక్క పాపములు ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. మనం ఉండవలసిన స్థానంలో మనం పొందవలసిన శిక్షను ఆయనపై వేసుకొని కల్వరి గిరిలో మరణించారు. కాబట్టి చనిపోయే ముందు పలికిన ఆ 7 మాటలు సర్వమానవాన్ని ఎంతో ప్రభావితం చేసేటి గొప్ప మాటలు ఆయన పలికాడు. కాబట్టి ఆయన పలికిన ఆ 7 మాటలను ధ్యానం చేసుకుందాం. అందులో యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి మొదటి మాట లూకా 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని మాట్లాడారు. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే క్షమాపణ, క్షమించుట అనేది దాని గురించి మనకి నేర్పిస్తున్నారు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో మా రుణస్తులను మీరు క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తున్న మొదటి మాటలో క్షమాపణ అనేది చూస్తాం. ఎలాంటి వారనైనా అంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మనం క్షమించినప్పుడు మనం శత్రువులను ప్రేమించగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు వారు మొదటి మాటగా మనకి నేర్పించింది క్షమించుట. రెండవది పరదేశం. లూకా 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది అని యేసు ప్రభు వారు దొంగతో చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చూస్తే 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేయడం మనం చూస్తాం. అందులో ఒక దొంగతో ప్రభు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే దొంగలో వచ్చినటువంటి ఆ యొక్క మార్పును ఇక్కడ మనం గ్రహించాలి. ఒక దొంగ ఇంకో దొంగతో నీవు దేవునికి భయపడవా అని అంటున్నాడు. మనం దేవునికి భయపడాలి అని అక్కడ నేర్పిస్తున్నాడు. దొంగ తన తప్పును తాను తెలుసుకొని యేసు ప్రభు ఎదుట పశ్చాత్తాపం పడినట్లు చూస్తాం. ఈయన నిజంగానే దేవుడు రక్షకుడని తెలుసుకొని ఈ పశ్చాత్తాపం మనకి సరైనదే, మనకి తగిన శిక్షని ఆయనకెందుకు ఈ శిక్ష అని ఆ దొంగ పశ్చాత్తాపంతో మాట్లాడడం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని అన్నారు. ఎందుకు యేసు ప్రభు వారు ఆ దొంగతో ఈ మాటలు పలికారు? దొంగ దేవునికి భయపడ్డాడు, తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడ్డాడు. ముఖ్యంగా ఆయన ఒక రక్షకుడని తెలుసుకొని అంగీకరించాడు. అంతేకాదు యేసుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని ఆశపడి ఆయనను అడిగాడు. కాబట్టి ప్రభువు నేను నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పారు. చాలాసార్లు దేవుని నమ్మి భయపడిన వారు ఉన్నారు, పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ఉండలేదు. ఆయన రక్షకుడిగా స్వీకరించకుండా మారు మనసు లేకుండా ఉంటున్నారా? ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే నీవు దేవునికి భయపడగలిగితే పశ్చాత్తాపడి యేసే నిజరక్షకుడు అని నేను స్వీకరించినట్లయితే ఆయన రాజ్యం నీవు నేను ఉంటామని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. మూడవ మాట యోహాను 19:26 ద్వారా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మూడవ మాట ద్వారా మనకి ఏం నేర్పిస్తుందంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని వారుగా నడుచుకుంటున్నారా? ఈ రోజులో చూస్తే ఓల్డేజ్ హోమ్స్లో వేస్తూ సరిగ్గా పట్టించుకోవటం, అనారోగ్యంతో మంచం పడినా కూడా చాలామంది హాస్పిటల్ తీసుకెళ్ళకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తూ ఉంటారు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కూడా వారిని చంపుతూ ఉంటారు. కాబట్టి ఈ మూడవ మాట ద్వారా యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల గొప్ప బాధ్యతను కలిగి ఉండాలని నేర్పిస్తున్నారు. పేరెంట్స్ పట్ల విధేయత కలిగి ఉండాలి.
ఇంకా చూస్తే నిర్గమాకాండం 20:12 చూస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. కాబట్టి నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూస్తున్నావా? బాధ్యతలు లేనట్టు నడుచుకుంటున్నావా? విధేయత కలిగి జీవించట్లేదా? ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో వారు దీర్ఘాయుష్యుడు మంతుడుగా అవుతాడని వాక్యం సెలవిస్తుంది. 4వ మాట మత్తయి 27:46 మనం చూస్తే ఏలీ ఏలీ లామా సబక్తా, అందుకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మరి ఎందుకు దేవుడు యేసయ్య చేయి విడిచారు అంటే సర్వ మానవాళి కొరకు, వారి పాపముల విమోచించుటకును, పాపముల నుండి మనల్ని విడిపించుటకును. అందుకే తండ్రి తన కుమారుని ఒక చేయి విడిచేయవలసి వచ్చింది. మనం కూడా ఈ లోకంలో పాపాలు విడిచిపెట్టేవారిగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి తండ్రిని హత్తుకునేవారిగా ఉండాలని మనకు ఈ 4వ మాట ద్వారా తెలియజేస్తుంది. 5వ మాటగా చూస్తే యోహాను 19:28 లేఖనం నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను. 5వ మాట నేను దప్పుకొనుచున్నాను. ఈ 5వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆత్మల కొరకైన దాహం మనం ఇక్కడ చూస్తున్నాం. మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పుకొన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా జాన్ 7:30 యేసు నిలిచి ఎవరైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసుప్రభు వారు మన దాహం తీర్చడానికి ఆయన దప్పిగొంచున్నాడు. ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నారు అంటే ఆత్మల పట్ల దప్పిక కలిగి ఉన్నారు. ఆయన సిలువలో కూడా ఇంకా ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. నశించిపోతున్న వారు శాపంలో, పాపంలో, సాతాను యొక్క కాళ్ళ కింద నలిగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా రక్షింపబడలే గనుక ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నారు. అలాంటి దాహం మనం కూడా కలిగి ఉండాలి. చాలామంది లోకంలో ధన దాహం కలిగి ఉంటారు, రకరకాల దాహాలు కలిగి ఉంటారు. అవన్నీ శాశ్వతమైనవి కావు, నాశనం చేసే దాహాలే కానీ మనకి మేలు చేసేవి కావు. మనం ఆత్మల కొరకు దాహం, నశించిపోయిన వారి కొరకు, వారి మారు మనసు కొరకు మనం దాహం కలిగి ఉండాలి అని 5వ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా 6వ మాట సమాప్తమైనది అని అక్కడ చెప్తుంది. యోహాను 19:30 యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఈ 6వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తనకి ఇవ్వబడిన పనిని పూర్తి చేశాడని మనకి ఇక్కడ చెప్పబడుతుంది. యోహాను 4వ చూస్తే యేసు వారిని చూసి తన పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్తున్నాడు. తండ్రి ఏదైతే అతనికి అప్పగించాడో ఆ పని అంతటిని కూడా పూర్తి చేసి సమాప్తమైనదని అక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు, పాపపు దోషాన్ని సంపూర్తి చేశాడు. వాటన్నిటినీ కూడా సంపూర్తి చేసి సమాప్తమైనదని పలుకుతూ ఉన్నారు. మనం కూడా మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా సంపూర్తి చేయాల్సింది. దేవుడి లోకంలో మనం ఎందుకు కలుగజేశాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకైనా మనకి గొప్ప రక్షణ అనుగ్రహించాడో మనం తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన ఈ లోకంలో ఏ బాధ్యతలు అప్పగించాడో గ్రహించి అది మనం సంపూర్తి చేయవలసిందై ఉంది అని ఈ 6వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది. 7వ మాట లూకా 23:46 మనం చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట ద్వారా మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనం మనం దేవునికి ఉపయోగకరంగా అప్పగించుకునే వారిగా ఉండాలి. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు.
యోహాను 10:30లో చూస్తే నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. కాబట్టి చివరిగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉండులాగున 7వ మాటలో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఎన్నోసార్లు నా జీవితం, నా ఇష్టం, నా ప్రకారంగానే అని చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, దేవుడు పెట్టిన దీపం, నరుని ఆయుష్ దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ ఆత్మ పాతాళంలోనికి వెళ్లకుండా, నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకునేవారుగా ఉండాలి. మన ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన రాజ్యంలో, ఆయన నిత్యత్వంలో మనం ఉంటాం. లేదంటే నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతుంది. తండ్రి ఎలాగో కుమారునికి తన ఆత్మను అప్పగించాడో మనం కూడా మన ఆత్మను ప్రభువుకి అప్పగించాలి అని చివరిగా దేవుడు 7వ మాట ద్వారా పలికిన ఈ యొక్క మాట, ఆయన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు.